ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ అగ్నిపర్వతం రాజుకుంటుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మళ్లీ ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. బంగారు ఆంధ్రప్రదేశ్ తిరిగి పుట్టింది అని చంద్రబాబు చెప్పుకుంటుంటే వాటిని వైసీపీ అధినేత జగన్ తిప్పికొడుతున్నారు. ఆ బంగారు కథలన్నీ పైపై మెరుపు మాత్రమే, లోపల మాత్రం అప్పుల అపరిమితి అగాధం అని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఆర్థిక అస్తవ్యస్తలను గుర్తు చేస్తూ అప్పులు తెచ్చుకోవడానికి ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పురోగతిని సమీక్షిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెరుగుతున్న పెట్టుబడులు, పునరుద్ధరించిన పథకాలు గురించి వివరించారు. విపరీతంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని, జరిగే పనులకు తాము బాధ్యత వహిస్తున్నామని ఆయన చెప్పారు. కూటమిపై ప్రజల నమ్మకమే ఈరోజు ప్రభుత్వం బలంగా పనిచేయడానికి కారణమైందని, సూపర్ 6 హామీలను ప్రజలే విజయవంతం చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అస్తవ్యస్తలను గుర్తు చేస్తూ అప్పులు తెచ్చుకోవడానికి ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. మూలధన వ్యయం తగ్గిపోవడంతో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మళ్లీ ప్రారంభించామని తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళికలపై భారీ పెట్టుబడులు వెచ్చించి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లామని వివరించారు చంద్రబాబు. సుశాసనంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వంటి మార్గాల ద్వారా పాలనను నేరుగా ప్రజల చేతుల్లోకి తీసుకువెళ్లామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ రంగంలో గతంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ పీక్ అవర్ సమయంలో యూనిట్కు 15 రూపాయల చొప్పున విద్యుత్ కొనాల్సి వచ్చిందని, రద్దు చేసిన విద్యుత్ ఒప్పందాల వల్ల 9,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలను పెంచకుండా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. సాగునీటి రంగాన్ని కూడా పునర్వ్యవస్థీకరించామని, రాష్ట్ర రిజర్వాయర్లలో 950 టీఎంసీల నీరు లభ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ తిరిగి పెరుగుతోందని, పెట్టుబడులు క్రమంగా రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, ఎస్ఐపిబి ద్వారా 8 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని వివరించారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడం పెద్ద సవాల్గా మారిందని, జనవరి 1 నాటికి చెత్తరహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలన్నీ అవాస్తవమన్నారు జగన్. తప్పుడు లెక్కలను చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాటలతో ప్రజలు మోసపోవద్దన్నారు. అసలు లెక్కలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ప్రతిపక్ష నేత. ప్రభుత్వం లెక్కలకు, కాగ్ నివేదికలకు ఎలాంటి సంబంధం ఉండదని, కాగ్ మాత్రం నిజాలను మాత్రమే బయటపెడుతుందని స్పష్టం చేశారు. జనరల్ ఆడిట్ రిపోర్టులు ప్రభుత్వ నిజమైన ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, పెట్టుబడులను స్పష్టంగా తెలియజేస్తాయని జగన్ గుర్తు చేశారు. వాటి ప్రకారం రాష్ట్ర అప్పులు అధికంగా పెరిగిపోయాయని, ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని జగన్ ఆరోపించారు. మూలధన వ్యయం ఆందోళనకర స్థాయికి చేరిందని, భారీ అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు పక్కదారి పడుతున్నాయని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు కొందరు దోచుకుంటున్నారని వెల్లడించారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి గొప్పదనమే ఉంటే 2019-24లోని జాతీయ జీడీపీలో రాష్ట్రం వాటా 4.78% కాగా 2014-19 కాలంలో అది కేవలం 4.45% మాత్రమే ఎందుకుందని ప్రశ్నించారు జగన్. తలసరి ఆదాయంలో కూడా రాష్ట్రం ఒక్క మెట్టు కూడా ఎక్కలేదని అన్నారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు బయటపడతాయని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎప్పటికైనా నిజం తెలుస్తుందని జగన్ హెచ్చరించారు.